నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరలా తిరిగి అధికారంలోకి రాగానే విశాఖపట్నం రాజధానిగా పరిపాలన కొనసాగుతోందని స్పష్టం జగన్ మేనిఫెస్టోపై చంద్రబాబు వ్యంగ్యం ఏపీ ప్రజలకు ఇచ్చిన 730 హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని ఆరోపణ 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99% అమలు చేశామన్న మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు నాయుడులాగా మేనిఫెస్టో పేరుతో దగా చేయలేమని విమర్శ బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని ఆరోపించిన సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ బోండాపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి చంద్రబాబు కనుసన్నల్లో ముఖ్యమంత్రి జగన్ పై కొన్ని పత్రికలు విషపు రాతలు రాస్తున్నాయని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆగ్రహం రాజకీయ కుట్రలో భాగంగానే ఈ రాతలు రాస్తున్నారని ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన ఆయన మూడు రాజధానులపై స్పష్టత ఇచ్చారు మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖపట్నం రాజధానిగా పరిపాలన సాగుతోందన్నారు అంతేకాదు రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు అమరావతిని శాసన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు ఇక 2 పేజీలతో కూడిన వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు సీఎం జగన్ 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టో చదివి వినిపించారు వైసీపీ అధినేత ఇక వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో విషయానికి వస్తే 2 విడతల్లో పెన్షన్ 3500 దాకా పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం జగన్ 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తప్ప మరొకటి లేదన్నారు అమ్మఒడి విద్యా కానుక మహిళలకు వైఎస్ఆర్ చేయుత తదితర పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు వైఎస్ఆర్ చేయుత పథకం 4 విడతల్లో 75,000 నుంచి 8 విడతల్లో 150,000కు పెంచుతాం అమ్మఒడి 2,000కు పెంచుతాం 17,000 చేస్తాం తల్లుల చేతికి 15,000 అందిస్తాం వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కొనసాగిస్తాం 4 దఫాల్లో 60,000 నుంచి 120,000కు పెంచుతాం 4 దఫాల్లో ఈబీసీ నేస్తం 45,000 నుంచి 105,000 రూపాయలకు పెంచనున్నట్లు వెల్లడించారు వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంపు కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు మత్స్యకార భరోసా కింద 5 విడతల్లో 50,000 అందజేస్తామన్న సీఎం వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల రుణాలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు ఇక ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ ఆటోలకు ట్యాక్సీలకు వచ్చే 5 ఏళ్లలో 50,000 పెంచుతాం వాహన మిత్రను 5 ఏళ్లలో 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచుతామన్నారు సీఎం జగన్ లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు 10 లక్షల వరకు ప్రమాద బీమా చేనేతలకు ఏడాదికి 24,000 చొప్పున 5 ఏళ్లలో 1,20,000 వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగిస్తామన్నారు లా నేస్తం కొనసాగింపు అర్హులై ఇళ్ల స్థలాలు లేని వారందరికీ ఇళ్ల పట్టాలు కొనసాగుతాయని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్ ఆప్కాస్ అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు 25,000 వరకు ఎవరైతే జీతం పొందుతూ ఉన్నారో అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి ఎందుకంటే మన నవరత్నాల పథకాలన్నీ కూడా బీపీఎల్ అని అంటే 12,000 రూపాయల అప్పర్ సీలింగ్ అనేది పట్టణాల్లో 10,000 అనేది గ్రామాల్లో అప్పర్ సీలింగ్ మనం రాకమునుపు బీపీఎల్ డెఫినేషన్ వాజ్ 5,000 and 6,000 మనం వచ్చిన తర్వాత దాన్ని 10,000 and 12,000కు మార్చినాం ఈరోజు దాదాపుగా బెనిఫిటెడ్ హౌస్ హోల్డ్స్ రాష్ట్రంలో దాదాపు 90% ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఎవరికి ఇచ్చాం ఎంత ఇచ్చాం ఎవరికి ఎంత మేలు జరిగింది అనేది కూడా బటన్ నొక్కితే దొరికే విధంగా డేటాతో సహా ఇవ్వగలిగాం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కడం నేరుగా వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోవడం బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జీవన బీమా కూడా వైఎస్ఆర్ జీవన బీమా కూడా గిగ్ వర్కర్లను కూడా ఈ స్విగ్గీ ఈ జొమాటో ఈ అమెజాన్ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్కు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకు కూడా 5 లక్షల బీమా కల్పించే కార్యక్రమం వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం కొత్తది
వైఎస్ఆర్ బీమా పథకంలోకి వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం. మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 4 పోర్టులు కడతా ఉన్నాం, 4 పోర్టులు పూర్తి చేస్తాం. 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం. 4 పోర్టులలో 3 పోర్టులు రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉంది, 1 పోర్టు ప్రైవేట్గా డెవలప్ అవుతూ ఉంది. దీనికి అయ్యే ఖర్చు దాదాపు 20,000 కోట్లు. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు అయ్యే ఖర్చు 4,500 కోట్లు. ఇవన్నీ కూడా పూర్తవుతాయి. భోగాపురం అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మరో సీఎం జగన్ ఇవాళ వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయటం తెలిసిందే. మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని అభివర్ణించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. గతంలో జగన్ చేసిన హామీల వీడియో క్లిప్పింగ్స్ ను చంద్రబాబు పంచుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ జగన్ ఏపీ ప్రజలకు ఇచ్చిన 730 హామీల్లో ఇవి కొన్ని అని వెల్లడించారు. గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా జగన్ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఆ మాటకొస్తే జగన్ 85% హామీలను నెరవేర్చలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. యనమల రామకృష్ణుడికి సోదరుడైన ఆయన తుని టీడీపీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారారు. టీడీపీలో డబ్బున్న వాళ్లకు ఎన్ఆర్ఐలకే టికెట్లు ఇచ్చారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని మోసగించారు. 42 ఏళ్లుగా టీడీపీలో ఉన్న నాకు టికెట్ ఇవ్వకపోగా ఘోరంగా అవమానించారు. 5 ఏళ్ల జగన్ పాలన చూసి వైసీపీలో చేరానని కృష్ణుడు వెల్లడించారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు సీఎం జగన్ కు లేఖ రాశారు. మీ పాలనలో బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు అధ్వానం అంటూ విమర్శించారు. రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులను కూడా దక్కలేని దిక్కులేని పరిస్థితి అని పేర్కొన్నారు. నిధులు దారి మళ్లించి బడ్జెట్ పరంగా సప్లాన్ను మంటగలిపారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చేంత వరకు కొనసాగిన 28 పథకాలను మీరు అధికారంలోకి రాగానే నిర్లక్ష్యంగా నిలిపివేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దళితులపై దాడులు, దాష్టికాలు పెరుగుతున్నా పట్టనట్టే ఉన్నారని, దాడులు నివారించి దళితులను కాపాడే నిర్దిష్ట చర్యలు లేవని సీఎం జగన్ను విమర్శించారు. దాడులు చేసే వారిలో ఎక్కువ మంది మీ పార్టీకి చెందిన పెత్తందారులేనని, ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయాలకు వారిని క్షమాపణ కోరండి అని డిమాండ్ చేశారు. మేనిఫెస్టో భగవద్గీత, బైబుల్, ఖురాన్ అని తమ నాయకుడు జగన్ చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99% అమలు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లాగా వారి మేనిఫెస్టో పేరుతో తాము దగా చెయ్యమన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై ఈ 5 ఏళ్లు ఫోకస్ పెట్టామని ఉద్ఘాటించారు. మేనిఫెస్టోనే భగవద్గీత, బైబుల్, ఖురాన్ అని సీఎం జగన్ తమకు చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ రాజధాని అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారని తెలిపారు. విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేది జగన్ కళ అని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోనే రెఫరెండంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. 25,000 లోపు జీతం ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నవరత్నాలు అందించడం శుభ పరిణామమని తెలిపారు. తాము 5 ఏళ్లలో గత మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేశామని బొత్స సత్యనారాయణ చెప్పారు. పేదవాడి జీవన ప్రమాణాలను పెంపొందించడానికే తాము మేనిఫెస్టో రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. తాము చంద్రబాబు నాయుళ్ల మేనిఫెస్టో పేరుతో మోసాలకు పాల్పడబోమని అన్నారు. వైసీపీ పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయంపై ఈ 5 ఏళ్లు ఫోకస్ పెట్టినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. మరో 5 ఏళ్లు కూడా వాటిపైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి ఆ పని చేయకుండా మోసం చేశారని అన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు ఇవాళ మా మేనిఫెస్టోని ఇవాళ ప్రకటించడం జరిగింది. మా మేనిఫెస్టోని తీసుకో, మేనిఫెస్టోని ఇవాళ ప్రకటించడం జరిగింది. మా నవరత్నాలతో పాటు ఇంకా కొన్ని కార్యక్రమాలను కూడా ఆయన ప్రకటించారు. గత ఎన్నికలకు ముందే ఈ మేనిఫెస్టోని ప్రకటించినప్పుడే ఆయన మాట చెప్పారు. ఎవరు ఏమనుకున్నా ఇంతకుముందు రాజకీయాల్లో ఈ మేనిఫెస్టో మాకు ఇదొక బైబిల్, ఒక ఖురాను,
ఒక భగవద్గీత అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ భగవద్గీతని ఏ విధంగా అయితే మనం ఆరాధిస్తామో, అమలు జరుపుతామో, ఆచరిస్తామో ఎంతో భక్తి శ్రద్ధలతో మా పార్టీ కూడా అదే విధంగా ఈ మేనిఫెస్టోని అదే భక్తితో, అదే ఆధారంతో, అదే నమ్మకంతో దీన్ని అమలు జరుపుతామనేది మా ముఖ్యమంత్రి, మా అధ్యక్షులు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. గుంటూరు జిల్లా అమరావతిలో ఎన్డీఏ కూటమి నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. మే 1న వృద్ధాప్య పెన్షన్లన్నీ ఇంటి వద్దనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. దురుద్దేశపూర్వక కాలయాపనతో ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్దే బాధ్యత అని చెప్పి హెచ్చరించారు. ఏప్రిల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు సంబంధించిన 13,000 కోట్ల రూపాయల బిల్లులను చెల్లించి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఏప్రిల్ 3 వరకు రాష్ట్రంలోని అన్ని సచివాలయాల వద్ద పెన్షన్దారులకు అందజేసే డబ్బులు చేరక 33 మంది లబ్ధిదారులు చనిపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా వైసీపీ పార్టీకి లబ్ధి చేయాలని ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పెన్షన్ పంపిణీ విధానంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఏప్రిల్ 24న లేఖ రాశారు. దానిపై 26వ తేదీ రాత్రి చీఫ్ సెక్రటరీ ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఉద్దేశపూర్వక కాలయాపన చేయకుండా మే 1న ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక్కో ప్రభుత్వ సచివాలయ ఉద్యోగి 20 మందికి చొప్పున, అలా రాష్ట్రంలోని 4 లక్షల మంది ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి సులభంగా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఒక్కొక్క ఉద్యోగి 20 మంది చొప్పున ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇచ్చే అవకాశం, ఈజీగా డోర్ స్టెప్లో ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వానికి లబ్ధి చేయాలని, వైసీపీ పార్టీకి లబ్ధి చేయాలని ఆ పార్టీకి కొమ్ముగాస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోకుండా చాలా కూల్గా మేము ఆలోచిస్తాం, మేము చూస్తాం, మేము మాట్లాడుతాం అంటున్నారే తప్ప హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మీద, మానవతా దృక్పథం మీద సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఇచ్చిన ఆదేశాలని లెటర్ స్పిరిట్లో తీసుకోకుండా కాలయాపన చేసే కార్యక్రమమే కనపడింది. మళ్ళీ అటువంటి సంఘటనలో, దురదృష్టకర సంఘటనలో పునరావృతం అయితే దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సిబిఐ ఈడీ కేసులో సహనిందితుడిగా ఉన్న సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి. జిల్లా కలెక్టర్లు కూడా మళ్ళీ తెలియజేస్తున్నాం. 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. 2014లో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి చూపించారని కొనియాడారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చెప్పిన హామీలను అమలు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు మరోసారి కూటమిగా జతకట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలను కాపీ కొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో మరోసారి ప్రచారానికి తెరలేపారన్నారు. 2019లో లాగానే 2024లో కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. అలివిగాని హామీలను చెప్పలేనన్న సీఎం జగన్ చెప్పిన ప్రతి విషయానికి కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు పేర్ని నాని. గతంలో నవరత్నాలు పేరుతో 9 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ ఈసారి కూడా అదే ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. 1000 లోపు జీతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ నవరత్నాల పథకానికి అర్హులుగా చేస్తామని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇది ఆకర్షణీయంగా దొంగ మాటలు లేనటువంటి, నిజాయితీతో కూడినటువంటి ఒక నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలు అత్యంత విశ్వసనీయతని మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటని జనం నమ్ముతారు. నమ్మకానికి మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మాటని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి గృహసారథి, ప్రతి కార్యకర్త దీన్ని ప్రజల్లోకి చేరవేయండి, ప్రజలకు చేరవేయండి. ఆల్రెడీ ఇప్పటికే మాట చెప్తే నిలబడతాడు.
మా నమ్మకం జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాటలు మనం జగన్ గురించి మారుపేరుగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా 2024 జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాడని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు ఎల్లో మీడియా జగన్ ప్రభుత్వంపై విషపు రాతలు రాస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. 2022-23లో 156,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న తమ ప్రభుత్వం ఏకంగా 231% పెంపుతో 3,61,172 ఉద్యోగాలను యువతకు కల్పించామన్నారు. గత ప్రభుత్వం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు 962 కోట్ల బకాయిలు పెడితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను తీర్చామని గుర్తు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీఎస్ఎఫ్ఎల్ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఈనాడు పత్రికలలో జగన్ గవర్నమెంట్పై వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ కుట్రతోనే తమ ప్రభుత్వంపై విషపు రాతలు రాస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలలో చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రిని చేసేందుకు రామోజీరావు తహతహలాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం యువతను నిర్లక్ష్యం చేసి నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేసిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2022-2023లో 156,000 ఉద్యోగాలను ఇస్తామన్న మాటకి కట్టుబడి 230% పెంపు చేసి 3,61,172 ఉద్యోగాలను కల్పించామన్నారు. అదేవిధంగా 9 జిల్లాల్లో పరిశ్రమను నెలకొల్పి ఈ 3 ఏళ్లలో 156,000 యూనిట్ల ఏర్పాటు ద్వారా 20,537 కోట్లు పెట్టుబడి పెట్టి 10,04,000 ఉద్యోగాలను కల్పించామన్నారు. అంతటితో ఆగకుండా రీస్టార్ ప్యాకేజీ విధానంతో వైఎస్ఆర్ నవోదయం పథకం ద్వారా 2023-2027 వరకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. పెట్టుబడిదారుల నుండి పెట్టుబడులు ఆకర్షించే విధంగా వారి నుండి వచ్చిన అప్లికేషన్లను అక్కడికక్కడే సాల్వ్ చేసి పెట్టుబడిదారులకు పరిశ్రమలు నెలకొల్పేలాగా సుగమం చేస్తున్నామన్నారు. ఏపీఐసి ద్వారా రాయితీలు కల్పించి ₹1 కోటి వరకు రియంబర్స్మెంట్ పొందే విధానం అందజేస్తున్నామని అన్నారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దారులకు గత ప్రభుత్వం 962 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గద్దె దిగితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ బకాయిలను చెల్లించడం జరిగిందన్నారు. ఇవన్నీ కనబడినటువంటి ఎల్లో మీడియా కబోది పక్షుల్లాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విషపు రాతలు రాస్తూ బురద జల్లుతుందంటూ మండిపడ్డారు. 3,61,172 మందికి ఉద్యోగ వ్యవస్థని ఇవాళ మేము క్రియేట్ చేయడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? మేము నిర్ణయం చేసినటువంటి 22-23 సంవత్సరంలో నిర్ణయం చేసింది 1,56,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. కానీ డైరెక్ట్ గా 3,61,000 పైచిలకు ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటి చెప్పాలి. అంటే 231% పెంచడం అనేటువంటి జరిగిందనేటువంటి చెప్పాలి. ఇంకొక అడుగు ముందుకే చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 9 జిల్లాల్లో లక్ష్యాల్ని అధిగమించి మేము ఈ ఫ్యాక్టరీల్ని ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, ఎంఎస్ఎంఈల్ని. దానికి గాను ఈ జిల్లాలకు సంబంధించినంత వరకు చిత్తూరు గాని, ఏలూరు గాని, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, సత్యసాయి జిల్లా, ఇవే కాకుండా విశాఖ, కర్నూలు, కడప ప్రాంతాల్లోకి వెళితే మొత్తం అంతా కూడా లక్ష్యాన్ని ఛేదించి ముందుకు వెళ్లినటువంటి పద్ధతి కూడా మేము తీసుకుని చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 3 సంవత్సరాల్లో 1,56,000 యూనిట్లు ఏర్పాటు చేస్తే మేము అందుకు గాను 20,537 కోట్ల పెట్టుబడి పెట్టి 10,04,000 ఉద్యోగ వ్యవస్థను మేము క్రియేట్ చేశాం. ఇది కరెక్ట్ కాదా? రామోజీరావు గారికి ఇతర పత్రికల వాళ్ళకి కనపట్లేదా? ఎప్పటికీ కూడా విమర్శించాలని, చంద్రబాబు నాయుడిని అందలం ఎక్కించాలనేటువంటి ఒకటే ఒక ఆలోచన గాని అబద్ధపు విషపు రాతలతో పేపర్ని పుంకాలుగా నిర్ణయం నింపాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం సరైనది కాదనేటువంటి కూడా చెప్తున్నాం. ఇంకొకటి అందరికీ తెలిసిందే, రిసార్ట్స్ ప్యాకేజ్, వైఎస్ఆర్ నవోదయం అలాంటి పథకాలని ప్రవేశపెట్టి ఆ ప్రవేశపెట్టినటువంటి దానిలో కూడా ఈ మధ్యకాలం అంటే 2023-27 ఈ మధ్యకాలంలో అంటే రాబోయే 27 దానికి సంబంధించి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా జగన్ గారి ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది. ఈ పాలసీలో ప్లగ్ అండ్ ప్లే అనేటువంటి సిస్టమ్, ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కూడా ఇబ్బంది పడకూడదు,
ఏకదమ్మున పెట్టినటువంటి అప్లికేషన్ వెంటనే దాన్ని సాల్వ్ చేసి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము నిర్ణయం చేసేటువంటి పద్ధతి కూడా తీసుకున్నామని కూడా చెప్పచ్చు. సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలంటే సీఎం జగనే ముఖ్యమంత్రి కావాలని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సంక్షేమ అభివృద్ధి జగన్తోనే సాధ్యమని, నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేట 57వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, కార్పొరేటర్ ఈశ్వరపు దేవి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పోండా ఉమా ఎందుకు చేయలేకపోయాడని నిలదీశారు. సంక్షేమ పథకంలో మళ్లీ అమలు కావాలంటే సీఎం జగనే ముఖ్యమంత్రి కావాలన్నారు. రథం తగలబెట్టుకున్న వాడిని పక్కనే కూర్చోబెట్టుకున్నాడని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలే దేవాలయాలను కూల్చిన దుర్మార్గులు అని చెప్పారు. ఎందరినో దేవతామూర్తులను వీఎంసీ బండిలో చెత్తలో పడేసిన దుర్మార్గులు వీళ్లే అన్నారు. అంతర్వేది రథం ఘటనపై సీబీఐకి ఎంక్వైరీ లెటర్ రాసింది సీఎం జగనే కదా అన్నారు. ఈ మిత్రపక్షం బీజేపీతో పవన్ కళ్యాణ్ సీబీఐ ఎంక్వైరీ చేయించుకోవాలన్నారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని అన్నారు. బోండా ఉమా ఎలక్షన్ పర్యటన పర్మిషన్ తీసుకొని వాటిని రద్దు చేస్తున్నాడని అన్నారు. బోండా ఉమా 10 పర్మిషన్ తీసుకొని 2 ప్రచారాలకు కూడా అటెండ్ అవ్వట్లేదన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేట రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేస్తామని, రైల్వే స్థలంలో ఉన్న ఇళ్లకు అధికారులతో మాట్లాడి ఇళ్ల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్లో గడప గడపకి ప్రతి గడపకి వెళ్ళడం కూడా జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళే వ్యక్తి కాదు. ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి ఎంపీని, ప్రజాప్రతినిధిని, పార్టీ నాయకులందరినీ కూడా అనునిత్యం కూడా గడప గడపకి మన ప్రభుత్వాలు కావచ్చు, జగనన్న సురక్ష కావచ్చు, జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, మా నమ్మకం నువ్వే జగన్ కావచ్చు, మా భవిష్యత్తు నువ్వే జగన్ కావచ్చు, ఎన్నో కార్యక్రమాల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ప్రతి గడపకి పంపించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మాకు ఈ ఎన్నికలకి మాకు కొత్తగా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎన్నిసార్లు వస్తారయ్యా మీకు తప్పకుండా మీకే ఓటేస్తాం, జగనన్న మంచి చేస్తున్నాడు, ఇంటికి తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నాడు, ప్రతి ఒక్కటి కూడా మాకు ఏది అర్హత ఉంటే అది ఇస్తున్నాడని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆర్ఆర్పేటలో దీర్ఘకాలికంగా ఉన్న ఇళ్ల పట్టాలని రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. దశాబ్దాలుగా వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళకి చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కనీసం పట్టాలు రిజిస్ట్రేషన్ చేద్దామన్న ఆలోచన కూడా రాలేదు. ఎలక్షన్ ప్రచారంలో మన అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించమని మేమందరమీ కూడా పార్టీ తరఫున, నేను నాగవం సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, వైఎస్ఆర్ పార్టీ సిపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈరోజు తనతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి నాకు కొన్నేళ్ళుగా సంబంధాలు ఉన్నాయి. 57వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పర్యటన చేయడం జరిగింది. అరుణోదయ నగరు, సుందరమ్మ దెబ్బ, అమరావతి కాలనీ పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా మహిళలు కానీ జనాలు కానీ ఆర్తలు ఇచ్చి సాలువాలు కప్పి వెల్లంపల్లి గారికి చాలా ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారికి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఎంపీ కేసీఆర్ గారికి కూడా ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఒకటి చెప్తాం బొండమ్మ గారికి, ఈ ప్రాంతంలో 57వ డివిజన్లో తెలుగుదేశం నాయకులు కానీ బొండమ్మ గారికి కానీ ఓటు అడిగే హక్కు లేదని చెప్పి మేము తెలియజేస్తాం. ప్రజలకు కొండంత అండగా ఉంటానని, అందరి కష్టాలు తీరుస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపుతామన్నారు. మోదీని కూడా తీసుకువచ్చి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామని స్పష్టం చేశారు. 50వ డివిజన్లో పశ్చిమ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పర్యటించారు. స్థానికుల సమస్యలు సుజనా విన్నారు. స్థానికుల పరిస్థితి కలిసివేస్తోందన్నారు. ఎన్నికల కూడా ముగిసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారానికి కార్యాచరణను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధాన సమస్యలను 100 రోజుల్లో పరిష్కరించి చూపుతామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపుతామన్నారు. మోదీని కూడా తీసుకొచ్చి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామన్నారు. అపరిశుభ్ర వాతావరణం లేకుండా చేస్తామని, ప్రసూతి ఆసుపత్రిని నిర్మిస్తామని, ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా ట్రక్ టెర్మినల్ నిర్మాణంతో కొంతవరకు తగ్గిస్తామని, అక్కడి నుంచి చిన్న వాహనాల ద్వారా
లోపలకు సరుకులు తెచ్చే ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ముస్లింలను రెచ్చగొడుతూ వైసీపీ రాజకీయం పబ్బం గడుపుతోందని దుయ్యబట్టారు. వైసీపీ మాటలను నమ్మవద్దని, ప్రచారాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎలాంటి ఆందోళన చేయవద్దని, అందరికీ అండగా ఉంటారని సుజనా భరోసా ఇచ్చారు. హామీలు ఇచ్చి గెలిచిన ప్రజాప్రతినిధి వాటిని అమలు చేయలేకపోతే రీకాల్ ఉండాలనేది తన అభిప్రాయమని సుజనా మరోసారి వ్యాఖ్యానించారు. ఏ డివిజన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు 50వ డివిజన్కి వచ్చాం, పొద్దున్న నుంచి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు మీరా గారు కూడా చెప్పినట్లుగా ఇక్కడ ఏమిటంటే సమస్యలకి ప్రతి డివిజన్ టు డివిజన్ సమస్యల మీద పోటీ పెడితే ప్రతి ఒక్కళ్ళు అందులోనే పోటీ పడాలి. తాగునీటి సమస్య పూర్తిగా ఉంది, డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది. కలుషితమైన నీళ్లు వస్తున్నాయి అంటే డ్రైనేజ్ వాటరు తాగునీరు కలిసిపోయి వస్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. దాని మూలాన ఆరోగ్యం పాడవుతోంది. ఇందాక ఒక మహిళ చెప్పారు, మాకేం అక్కర్లేదు, మాకు మంచినీరు తాగితే మంచి ఆరోగ్యం ఉండే విధంగా చేసుకుంటే మేము కష్టపడి మేము పని చేసుకోను, మేము వ్యాపారం చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మా కాళ్ళ మీద మేము గౌరవంగా బతుకుతాం, మాకు ప్రభుత్వాల నుంచి ₹1 ఉచితంగా అక్కర్లేదు అని డంకా బజాయని చెప్తూ ఉన్నారు ఆవిడ. కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కొండ ప్రాంతం వాళ్ళకి చిన్న చిన్న రోడ్లు, ఆ మెట్లు కూడా సరిగ్గా లేవు, మెట్లకి రైలింగ్ లేదు, కొన్ని చోట్ల అయితేనేమో రిటైనింగ్ వాల్స్ లేవు. అంటే వాళ్ళు పాపం నివసిస్తున్నారంటే నివసిస్తున్నారు, కానీ అసలు ఒక మనిషి జీవన ప్రమాణాలు ఉండే దాంట్లో 1% కూడా లేదు వాళ్ళకి. కొండ మీద దుర్గమ్మ తల్లి ఆశీస్సుల ద్వారానే నేను ఇక్కడికి వచ్చినట్టు నేను నమ్ముతున్నాను. ఇక్కడ అలా నమ్ముతున్నాను. ప్రజాసేవకి ఇది ఒక మంచి అవకాశం. ప్రజాసేవ అంటే ఎలా ఉండాలనేది చూపించాలనేది నా కోరిక. దాంతోపాటు ఇక్కడ ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, హిందువులు అందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెల్లాగా బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఏదైందని ఈ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ఇన్ఫర్మేషన్తో ఎవరు కూడా అపోహలు నమ్మొద్దు. నమ్మకుండా వాళ్ళకి ఏదైనా కనుక ఇది ఉంటే మా ఆఫీస్ కన్నా రండి. ముస్లిం సోదరులైన ఎవరైనా మైనారిటీ ఆస్తులన్నింటినీ కూడా కాపాడటానికి సైనికుడిలాగా నేను పనిచేస్తానని 50 డివిజన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గారు విస్తృతమైనటువంటి పర్యటన చేస్తూ ఉన్నారు. కొండ చివరి అంచుల వరకు తిరుగుతూ ఉన్నారు. కొండ ప్రాంత ప్రజలు చెప్పినటువంటి సమస్యలు ఏమిటంటే, అయ్యా మాకు పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కావటం లేదు, అలాగే పట్టాలు లేనటువంటి వాళ్ళకు పట్టాలు కావాలి, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కావాలి, అన్నిటికీ మించి ఇవాళ కలుషితమైనటువంటి నీటి వల్ల మా బిడ్డలు మేము అనారోగ్యం పాలవుతున్నాం అనేటువంటి ఆవేదన ప్రజలు వ్యక్తం చేసినప్పుడు సుజనా చౌదరి గారు ఒకటే చెప్పారు, సుదీర్ఘంగా ఏదైతే డ్రైనేజీల్లో నుంచి పైప్ లైన్లు లాగారో వాయు బెజ్జాలు పడి ఆ డ్రైనేజీ వాటర్ అందులో కలిసి ఇళ్ళలోకి రావటం వల్ల బిడ్డలు కానీ ప్రజలు కానీ అనారోగ్యానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో సుజనా చౌదరికి ఒకటే హామీ ఇచ్చారు, ఏంటంటే ఆ పైప్ లైన్లు మారుస్తాము, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తాము, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చౌదరి గారు చెప్పడం జరిగింది. అలాగే టిట్కో ఇళ్ళకి గతంలో 50 లక్షల రూపాయలు కట్టినటువంటి నేపథ్యంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీజేపీ అలయన్స్లో ఆ టిట్కో ఇల్లు తీసుకొచ్చింది కూడా సుజనా చౌదరి. ప్రశాంతంగా ఉండే పశ్చిమంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తే ఊరుకునేదే లేదని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మండిపడ్డారు. కూటమి అభ్యర్థిగా ఉన్న సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. సుజనా చౌదరి చెప్పే గ్రాఫిక్స్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ చైతన్ రెడ్డితో కలిసి పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలు తమ పట్ల సంతోషం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. కేవలం ఒక 42 డివిజన్లోనే 21 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. టీడీపీ నాయకులు అభివృద్ధి జరగలేదని చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పశ్చిమంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన పశ్చిమ కూటమి అభ్యర్థి ప్రజల కోసం ఒక్క పని అయినా చేశారా అని నిలదీశారు. మంచి చేస్తేనే ఓటు వేయమని తాము ప్రజలను కోరుతున్నామని స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థి చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రశాంతంగా ఉండే పశ్చిమంలో అలజడులు సృష్టించాలి అని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
వైసీపీ పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు పక్క పార్టీలకు వెళ్లిన నేతలు తమ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ ఆ అభ్యర్థులకు ఏమి అన్యాయం చేసిందో చెప్పాలని అన్నారు. బీజేపీ పార్టీ చేసే ప్రతి తప్పుకు టీడీపీ సహకారం ఉంటుందని ధ్వజమెత్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ కార్పొరేటర్ గారైన చైతన్యరెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ఆ సమస్యల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము అన్నీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము చేయలేకపోయామమ్మా, మళ్ళీ ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించుకొని మేము ముందుకెళ్తామని చెప్పి ఆల్మోస్ట్ ఇక్కడంతా ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పూర్తి చేయడం జరిగింది. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, పార్కులు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ 21 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది 42 డివిజన్లోనే. మేము చేసిన ఈ రోడ్స్ కానీ అభివృద్ధి కానీ మీరందరూ గ్రహించగలరు. అభివృద్ధి కనబడలేదు అంటున్నారు తెలుగుదేశం నాయకులు. అందుకోసం ఉదాహరణకు చూపిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. మీరు విజయవాడ మొత్తం తిరగని అవసరంలా, అన్ని డివిజన్లు తిరగని అవసరంలా. మేము విజయవాడలో ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి ఏంటో కొండపై ప్రాంతంలో కానీ, లేకపోతే 42 డివిజన్ కానీ, డివిజన్లో 22 డివిజన్లో కూడా మేము అభివృద్ధి చేసి చూపించాం. మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం రండి దమ్ముంటే. అంతేగాని ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకొని ఏదో నలుగురు లఫూట్గాళ్ళని మీడియాలో కూర్చోపెట్టి ఏదో మాట్లాడడం కాదు. మీరు అసలు ఎక్కడున్నారు? మీరు మాకు అభివృద్ధి గురించి అడగడానికి. 2వ డివిజన్లో న్యూ ఎంఐజీ బ్లాక్స్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అలాగే మన బీసీ వెల్ఫేర్ చైర్మన్ వెంగళరావు గారు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. మరి ఈరోజు ప్రతి గడపకి కూడా ఏ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి అమ్మా, మా ఆసిఫ్ అన్నకు ఓటేయండి, మా ఎంపీ కేశినేని నాని గారికి ఓటేయండి అంటే ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు. ఈ 5 ఏళ్ల పాటు జగనన్న మాకు ఇచ్చిన సంక్షేమం, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసినటువంటి అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి మేము మర్చిపోలేము, కల్లో కూడా గుర్తుపెట్టుకునే అలాగా మీరు అందరూ కూడా పనులు చేసి పెట్టారమ్మా. ఈ పార్టీని కాకుండా మరి ఏ పార్టీని మేము సపోర్ట్ చేస్తాము, గెలిపిస్తామని చెప్పేసి ఈరోజు ప్రజలు చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి ఒక్క 42వ డివిజన్లోనే చూసుకున్నట్లయితే మీరందరూ కూడా చూడొచ్చు, డెవలప్మెంట్ లేదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా వెస్ట్ నియోజకవర్గాన్ని ఎవడూ పట్టించుకోలేదని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నటువంటి సుజనా చౌదరి గారికి ఒక్క 42వ డివిజన్ ఎగ్జాంపుల్గా చూపిద్దామని చెప్పేసి నేను ఈ పాంప్లెట్. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ వర్ధమాన్లో హెలికాప్టర్ ఎక్కిన ఆమె సీట్లో ముందు జారి పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆమెను సీట్లో కూర్చోబెట్టారు. ఈ ఘటనలో మమతా బెనర్జీకి చిన్న గాయమైనట్లు సమాచారం. জুম করেছো? পড়ে গেল দেখলে রে, পড়ে গেছিল। হ্যাঁ লেগেছে। ওই ছবিটা এসছে। হ্যাঁ ফ্রি ভাঙেনি। কি অবস্থা। విదేశాల్లోని భారతీయులందరికీ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉచిత న్యాయ సలహాల్ని అందిస్తామని ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు భారత్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చునని నిర్ణయించినందున తమ కార్యాలయాలను దేశవ్యాప్తంగా ప్రారంభించామని వెల్లడించారు. నేడు విజయవాడలో తొలి అంతర్జాతీయ లా ఫర్మ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. విజయవాడలో తొలి అంతర్జాతీయ లా ఫర్మ్ను నేడు ప్రారంభించినట్లు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి లా ఫర్మ్ అధినేత కావేటి శ్రీనివాస్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పలు శాఖలతో విస్తరించిన ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో నేడు విజయవాడలో తమ ఏపీ ప్రధాన కార్యాలయాన్ని నేడు ప్రారంభించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు అంతర్జాతీయ న్యాయ సంస్థలు భారతదేశంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చునని నిర్ణయించినందువలన ఈ అవకాశాన్ని అందిపించుకొని న్యూఢిల్లీలో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో దక్షిణ భారత ప్రధాన కార్యాలయాన్ని, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో వివిధ శాఖలను ఇటీవలే ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లోని భారతీయులందరికీ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉచిత న్యాయ సలహాల్ని అందిస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఇమిగ్రేషన్ లా నిపుణుడు విగ్ గాప్ని, చెన్నుపాటి శ్రీనివాస్, ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత చిలకల్ల అభినవ్, ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ బెల్లంకొండ వినోద్, ఆంధ్ర తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు మల్లెల ఆదిత్య, తూపిలి రవీంద్రబాబు, బి ప్రసాదరావు, చెన్నుపాటి సుభాకర్, పొమ్మిన కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అడ్వైజెస్ చేస్తారు. ఎవరైనా ఇమిగ్రేషన్ వైజ్ ఎక్కడైనా స్టక్ అయినా కూడా, ఏదైనా అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా, స్టూడెంట్స్ సంబంధించినవి లేకపోతే వర్క్ పర్మిట్ సంబంధించినవి, ఎవరైనా మన ఇండియన్స్ ఎన్ఆర్ఎస్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ఆస్ట్రేలియాను, న్యూజిలాండ్ దగ్గర వాళ్ళకన్నిటి కూడా సహాయ సహకారాలు చేస్తారు, న్యాయ సలహాలు ఇస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మేము ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, వైజాగ్లో అంతర్జాతీయ లా ఫర్మ్ అనేది లేదు ఇక్కడ. అంటే ఇది ఫస్ట్ టైం. ఎందుకు అంటే ఇక్కడ లోకల్ లాయర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా అమరావతి హైకోర్ట్స్ వరకు పరిమితం. సో ఎవరైనా ఢిల్లీలో కేసులు ఉంటే ఏదైనా చెయ్యాలంటే ఢిల్లీ లాయర్స్ని సంప్రదించాలి. ఇప్పుడు మాకు ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది కనుక, మాకు ఢిల్లీలో కూడా అడ్వకేట్స్ ఉన్నారు కనుక, ఇక్కడికి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అయితే దే కెన్ రిటైన్ అస్. మమ్మల్ని ఇక్కడే వాళ్ళు కలిసి మాట్లాడి మా నుంచి సహకారాలు తీసుకోవచ్చు. ఒకటండి. రెండోది, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అమెరికాలోనైనా, ఇంగ్లాండ్లోనైనా, ఆస్ట్రేలియాలోనైనా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే అంతర్జాతీయంగా ఇక్కడికి లోకల్గా వచ్చి ఇదే ఆఫీస్లో సంప్రదించవచ్చు. Vic Gaffney from Australia. I have spent some 25 years in this country, serving this country in several fields, specifically education, immigration services, facilitating people with their career pathways, with their education pathways, with their immigration pathways, business investment pathways, and so on, in several countries, notably Australia and New Zealand, which are very popular now. I'm honoured to be part of Srinivas Kavetti's organisation as the Director for South Asia. I'm housed at the Delhi office, which acts as the main centre because of being the centre of power for the country, also all the embassies. So I liaise with all these organisations. So what I can assure the people of Andhra Pradesh and Telangana is that I will be coming back here regularly. If people want to come and speak to someone from abroad. And I'm the MD of FC Overseas, and we are together. మేము కావేటి శ్రీనివాస్ లా వాళ్ళతో కొలైడ్ అయ్యామన్నమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్టాండర్డ్గా ఉండడానికి. వై? బికాస్ యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఎవరన్నా ఈ రోజుల్లో తెప్పిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫుల్ ఫండెడ్ స్కాలర్షిప్ ఆర్ ఇమిగ్రేషన్ సర్వీస్ వెరీ స్టాండర్డ్లీ వితౌట్ ఎనీ రిఫ్యూజల్ వీ నీడ్ ఏ ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ లాయర్. సో దానికోసమే ఈ కొలైడ్ మొత్తం జరిగింది ఈరోజు. అండ్ హోప్ఫుల్లీ ఇది ఫర్దర్గా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. బీసీలందరూ సీఎం జగన్ కు అండగా ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ కోరారు. గతంలో బీసీలను మోసం చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలకు మరొకసారి గుణపాఠం చెప్పాలని అన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతనిచ్చి వారికి అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యోజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్ ఆధ్వర్యంలో నరేష్ని సాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రటరీ బోను దుర్గా నరేష్ విలేకరులతో మాట్లాడారు. బీసీల కోసం గత 50 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సూచనలతో అనేక కార్యక్రమాలు నిర్వహించిన తన్ను వైసీపీ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ పదవి ఇచ్చిన సీఎం జగన్కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అతి తక్కువ సమయంలోనే తనకు రాష్ట్ర స్థాయి పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. బీసీలను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్తున్న సీఎం జగన్కి రుణపడి ఉంటామని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ పార్టీలు ఏవి కూడా పదవులు ఇవ్వడంలో, సీట్లు కేటాయించడంలో బీసీలకు ప్రాధాన్యం కల్పించలేకపోయాయని చెప్పారు. డబ్బుతో పని లేకుండా కష్టపడి పనిచేసిన వారికి సీట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్కి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జగన్ గెలుపుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. విజయవాడ నగరంలో వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, ఆసిఫ్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసేందుకు ముందుకు వస్తున్న కూటమి అభ్యర్థులకు సరైన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. బీసీలు మరింతగా ఎదగాలంటే జగన్కి అండగా ఉండి భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత, రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికారి ప్రతినిధి కిరణ్, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్, విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నున్న అధ్యక్షులు రంగు జ్యోతి రామ్మోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం నగర అధికార ప్రతినిధి చింత శ్రీను, రామకృష్ణ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. మా ఆర్ కృష్ణయ్య గారు, మా బీసీల ఆరాధ్య దైవం అటువంటి ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం దాదాపు 50 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేశారు. బీసీలకి 50% రిజర్వేషన్స్ కావాలని. వాటిల్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి ఉద్యమంలో ఆయన వెనకాల నడుస్తూ నాతో పాటు నా సోదరులు విక్రమ్ గారు కానీ, కిరణ్ గారు కానీ, చింతా శ్రీను గారు కానీ, అలాగే రమణమ్మ గారు కానీ, ఇలాగా నా యొక్క నాయకత్వాన్ని వాళ్ళు నమ్మి మేమందరం నడవడం జరిగింది. ఢిల్లీలో అనేక మార్లు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఏ రోజు ఏ పార్టీకి కొమ్ము కాసింది లేదు, ఏ రోజు ఏ పార్టీకి మేము మద్దతు పలికింది లేదు. మా ఎజెండా వల్ల, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎజెండా వల్ల బీసీలకు 50% రిజర్వేషన్ కోసమే మా పోరాటం. బోను దుర్గా నరేష్ గారు మా వెంటుండి మమ్మల్ని ముందుకి నడిపించడం, రాజకీయంగా కానీ ఉద్యమాలకు కానీ లేదంటే దేనికైనా ఆయన అడుగుజాడలో మేము నడవటం, ప్రతిదానికి ఏ ఏ సమస్య ఉన్నా ఆయనకి చెప్తే మాకు ఆయన దాన్ని పరిష్కరించడం, అలా ముందు నుంచి ఆయనతో నడవటం అలవాటైందండి. సో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బోను దుర్గా నరేష్ గారికి బీసీసీఎల్ సెక్రటరీగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని ఆయన మోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2014లో బోండా ఉమా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అధికారులను తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోండాపై మేము 3 ఫిర్యాదులు చేశాం. సింగనగర్ పార్టీ ఆఫీస్లో ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్లోనే ఓట్లు ఉండాలి. మా ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదు. 2014లో అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారు. 2019 అఫిడవిట్లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్నే పెట్టారు. 2024 అఫిడవిట్లో సింగనగర్ పార్టీ ఆఫీస్ను ఇల్లుగా చూపించాడు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారు. పార్టీ ఆఫీస్లో ఆయన ఎలా నివాసం ఉంటున్నారు, పార్టీ ఆఫీస్లో ఓట్లు ఎలా నమోదు చేస్తారు అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు. గతంలో వైఎస్ఆర్సీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించాడు. అదే రూల్ ఇప్పుడు బోండాకు ఎందుకు వర్తించదు? టీడీపీ పార్టీ ఆఫీస్లోనే బోండా కుటుంబానికి చెందిన 5 ఓట్లు ఉన్నాయి. బోండా ఉమా అభ్యర్థిగా పోటీ చేసేందుకు అనర్హుడు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేను ఇక్కడితో ఆగను. బోండాపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తా. బోండా తన కుమారుడితో సంబంధం లేదని చెప్పి ఓటు ఇక్కడే చూపించాడు. ఒక కుమారుడు ఇతర దేశంలో ఉంటారని చెప్పి ఓటు ఇక్కడే చూపించాడు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బోండా తప్పుడు సమాచారం ఇచ్చాడు. తప్పుడు డాక్యుమెంట్తో ఓటు చూపించాడు. బోండా ఉమా ఓటు రద్దు చేయించే వరకు పోరాడతా అని వెల్లంపల్లి తేల్చి చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థి బోండా ఉమా గారి గురించి ఏదైతే వారు ఎఫిడవిట్ దాఖలు చేశారో దాని తప్పుల తడాకా గురించి మీ అందరికీ కూడా మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకి అతను చేసిన మోసాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియచేయాలని ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 2014 నుంచి అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి
ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 2014లో దాదాపు నిన్న మేము ఆర్ఓకి కూడా 3 కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే తనకు సంబంధించిన ఓట్లు మన సింగనార్లో పార్టీ ఆఫీసర్ అని చెప్పి ఉందో ఆ పార్టీ ఆఫీసులో ఓట్లు నమోదు చేసుకుని తన కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు దాంట్లో నమోదు అవడం జరిగింది. జనరల్గా ఎన్నికల రూల్స్ ప్రకారం అయితే కనుక రెసిడెన్స్లోనే ఇల్లు ఓట్లు ఉండాల్సిన పరిస్థితి మన ఎన్నికల నియమావళిలో ఉంది. దానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ కూడా మీకు ఇస్తాం. ఈరోజు మన సెంట్రల్ మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన స్టేటు ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఇక్కడ ఆర్ఓలకి అందరికీ కూడా ఇవి సబ్మిట్ చేశాం. వాళ్ళు తీసుకున్నప్పుడైతే సానుకూలంగా స్పందించారు, కానీ దీని మీద సరైన యాక్షన్ అయితే తీసుకోలేదన్న భావన మాకు అనిపిస్తుంది. చూడాలనేటువంటి దాని మీద మరి ప్రత్యర్థిగా ఉన్నటువంటి చెప్పారు మా అభ్యర్థి గారు. పర్మిషన్లు కూడా రకరకాలుగా ముందు ఎత్తేసి మరి మమ్మల్ని ప్రచారం కూడా చేసుకొని పోవటము, అలాగే ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆయన చేసేవన్నీ కూడా ఏదో కాగితాలకే పరిమితి, లేకపోతే దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయనేటువంటిది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఏదైతే ఎన్నికల దాఖలు చేసినటువంటి కాగితాలు ప్రతి ఒక్క దానిలో కూడా తప్పులు తడకలే తప్ప ఆయన జెన్యుటీ అనేటువంటిది ఎక్కడా కూడా కనిపించట్లా. ఇలా తప్పుడు తడకలతో ఉన్నటువంటి వ్యక్తిని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎలా ఆశీర్వదిస్తారని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే రాజకీయ జీవితం మొత్తం కూడా తప్పుడు తడకలే. ప్రజలకు ఎక్కడ సేవ చేద్దామని లేదు, లేకపోతే ప్రజలకు మంచి చేద్దామని లేదు. ఎంతవరకు కూడా దాచుకోవటం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం. 2014 to 19 పరిపాలన మొత్తము కూడా వాళ్ళ జనభూమి కమిటీలకు కావచ్చు, లేకపోతే ఆయన బినామీలకు తప్ప మంచి చేసినటువంటి దాఖలాలు లేదు. కాబట్టి ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఆఫీస్లో మరి ఓటు నమోదు కార్యక్రమాన్ని అయితే మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణకు రక్షణ కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ లక్ష్మీనారాయణకు మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉందని, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ఆయనకు తక్షణమే తగు రక్షణ కల్పించాలని కోరారు. జై భారత్ పార్టీ అధ్యక్షులు బిబి లక్ష్మీనారాయణ గారు తనకు రక్షణ కల్పించమని కోరుతూ ఇవాళ విశాఖ నగరంలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన విశాఖ నగర పోలీస్ కమిషనర్కి రక్షణ కోసం అర్జీ ఇవ్వడం జరిగింది. మరి లక్ష్మీనారాయణ గారు ఒక సీనియర్ ఐఏపీఎస్ అధికారిగా గతంలో ఎన్నో ప్రముఖమైన కేసుల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. మరి గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయడంలోనూ సిబిఐ కేసులు బనాయించడంలో కూడా ఉండి సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేశాడు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే ఆయనకే రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తాం. పైగా గాలి జనార్దన్ రెడ్డి వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైనింగ్ మాఫియా. అతను ఇటీవల కాలంలో బీజేపీ కండువా కప్పుకున్నాడు. గతంలో బీజేపీలో ఉండే ఆ పనులు చేశాడు, మళ్ళీ పార్టీని దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కర్ణాటక ఎన్నికల్లో ఎంపీ సీట్లు గెలవాలని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు ఆయన కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావటం ద్వారా పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అన్నారు. ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని చెప్పిన వారిని కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తామని వాగ్దానం చేసిన వారితో తాము చర్చకు సిద్ధమన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావటం ద్వారా పరిశ్రమలు వస్తాయని, తద్వారా రాష్ట్రంలో అత్యధిక చదువుకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించి సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుందని ఇండియా కూటమి తరపున విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వల్లూరు భార్గవ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావుతో కలిసి శనివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి భార్గవ్ మాట్లాడుతూ ఎవరికి ఓటు వేయాలనే విషయంపై చర్చ జరగాలన్నారు. ఎవరికి గూలాంగిరి చేయకుండా ప్రజలు గౌరవ మర్యాదలతో జీవించేలా పాలన చేసే వారికి అవకాశం కల్పించాలన్నారు.
ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని చెప్పిన వారిని కేంద్రం మెడలు వంచి హోదా తీసుకొస్తామని వాగ్దానం చేసిన వారితో తాము చర్చకు సిద్ధమన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థినైన తనకు హస్తం గుర్తుపై పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావుకు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన అభ్యర్థి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అభ్యర్థితో 10 ఏళ్లుగా ఎలాంటి అధికారం లేని వారు పోటీ చేస్తున్నారని చెప్పారు. బీజేపీ, వైసీపీ అభ్యర్థులు ప్రచారానికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, రాజధానిని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించాలని సూచించారు. 55-54 పర్యటించడం క్యాంపెయినింగ్ జరుగుతుంది. మేము జనం కూడా మేము చెప్తున్న ప్రత్యేక హోదా ఏదైతే ఇది మాకు కావాల్సిన మర్యాద కానీ అన్నీ రిసీవ్ చేసుకుంటున్నారు. చర్చ జరగాలని కోరుకుంటున్నాము. సిద్ధం చర్చకనే, ఓటు ఎవరికనేది చర్చించాలి. మన హోదా మనకి కావాలి. ఎవరి గులాంగిరీలు మేము చేయలేము. యువతకు ఉద్యోగం రావాలి, మర్యాద దక్కాలంటే ఉద్యోగం ఉండాలి. చదువుకున్న వారికి వారి చదువు ఉపయోగపడాలన్నా కానీ ఉద్యోగాలు ఉండాలి, పరిశ్రమలు రావాలి. అందరూ ఆలోచించి చివరిలో ఉన్నాము, ఆలోచించి ఓటేయాలని అందరినీ. ఎంపీకేమో నాకు భార్గవ్ హస్తం గుర్తుకి కాంగ్రెస్, ఎమ్మెల్యే గారికేమో కంకి కొడవలి కమ్యూనిస్ట్ పార్టీ కోటేశ్వరరావు గారికి ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటు ఉపయోగించుకొని నమోదు చేయాలని ప్రార్థిస్తున్నాను. పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులలో ఒకరు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అభ్యర్థి ఒకవైపున, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక ప్రక్కన పోటీ చేస్తూ ఉన్నారు. 54-55 డివిజన్ ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, వారు ప్రచార నిమిత్తం వచ్చేటటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదని చెప్పి ప్రశ్నించండి. అలాగే మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆ బీజేపీ వారిని అడగండి. ఇవ్వనటువంటి బీజేపీని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రశ్నించకుండా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేసినటువంటి కేంద్ర బీజేపీ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని ఓడించమని చెప్పి ఇండియా కూటమి తరఫున ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున సంపన్నులు ఒక ప్రక్కన, సామాన్యులు ఒక ప్రక్కన, డబ్బుతోటి నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అందలం ఎక్కాలని చెప్పి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ కులాల వారీగా సమావేశాలు, ఇల్లు పీకి పందిరి వేస్తామని చెప్పి చెప్తున్నటువంటి అభ్యర్థి గత సంవత్సరం ఎందుకు ఎక్కడ మరి చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు. శనివారం విజయవాడ భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్గీకరణకు మోదీ అంగీకరించారని, అందుకే ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు తెలుపుతోందన్నారు. సుజనాను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సుజనా చౌదరి గారు విజయవాడ నగరంలో ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకొని ప్రత్యేకించి ఇక్కడ అణగారిన కులాల పట్ల, బడుగు బలహీన వర్గాల జాతుల పట్ల, ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అట్లనే ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఐక్యం చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలోనే అగ్రభాగాన్ని నిలబెడతాను, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తానని మరి సుజనా చౌదరి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒక కూటమి అభ్యర్థిగా, ఒక ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్న దానికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేయటమే కాదు, ఆ పార్టీతో మేము భాగస్వాములమై ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించే విషయంలో ముందుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం. కబడ్డీ శ్రీను అనే వ్యక్తి బోండా ఉమా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని టీడీపీ కాపు నాయకులు పైడి శ్రీను అన్నారు. నేడు విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యాలయంలో కాపు నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. డబ్బుల కోసం ఇతర పార్టీ నాయకుల వద్దకు వెళ్లి విమర్శలు చేయటం తగదన్నారు. ఇటువంటి నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆఫీస్ ఓపెనింగ్కి 2-3 గంటలు ఎదురు చూసి అప్పటికి ఉమాగారు అనేక పనుల్లో ఉన్నా, అన్నా నువ్వు రావాలన్నా నువ్వే మా ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి తీసుకెళ్ళి ఆఫీస్ ఓపెన్ చేసిన వ్యక్తి కూడా ఈరోజు ఉమాగారి గురించి మాట్లాడుతున్నారంటే మీరందరూ కాపు సోదరులు మీరందరూ ఆలోచించాలి. అంటే ఇతని గురించి ఏంటంటే కొద్ది పాపం మతి సిమితం లేకుండా
నోటికి ఏదో వస్తే అవతల వాళ్ళు చెప్తే అవన్నీ మాట్లాడటం చేస్తున్నాడు. మరి అందరూ కాపు సోదరులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కాపుల్నే బలి చేస్తున్నారు ఏంటి. మరి అదొకసారి తెలుసుకొని కోండమామ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా కొవ్వాటి శ్రీని గారికి తెలుసు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మాల మహాసభ ఏపీ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు తెలిపారు. మాలలకు ఎన్నో పథకాలు ఇస్తారని చెప్పిన జగన్ అందరినీ మోసం చేశారని ఆరోపించారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇచ్చి ఒక్క మాలలను మాత్రం నిర్లక్ష్యం చేశారని వెంకట్రావు విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మాల మహాసభ తీర్మానించింది. మాలలు అణగారిన వర్గాలపై సుజనా చౌదరి చూపుతున్న ఆత్మీయతకు తాము ఆకర్షితులయ్యామని, సుజనాకు మద్దతు ఇవ్వాలని తీర్మించుకున్నామని మాల మహాసభ ఏపీ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు తెలిపారు. భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా మాలలు అందరూ సుజనాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మాలలకు ఎన్నో పథకాలు ఇస్తానని చెప్పిన జగన్ అందరినీ మోసం చేశారని, ఆయన వెనుక ఉన్నది ఫ్యాక్షనిస్టులు, హంతకులే అని దుయ్యబట్టారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించిన చందంగా జగన్ మాలలకు అన్యాయం చేశారని వెంకట్రావు విమర్శించారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇచ్చి ఒక్క మాలలను మాత్రం నిర్లక్ష్యం చేశారని వెంకట్రావు విమర్శించారు. సుజనాను గెలిపించాలని మాలలకు మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు. పోటీ చేస్తా ఉన్న సుజనా చౌదరి గారికి వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మాల సంఘాల జేఏసీ తరఫున ఆయనకి మద్దతిస్తూ ఆయన విజయానికి ఈ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న మాలలందరూ కూడా పనిచేయాలని చెప్పి నిర్ణయించి తీర్మానించి ఆ తీర్మానాలను ఇక్కడ నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాలల ఓట్లతోటే గతంలో అధికారంలోకి వచ్చింది. అట్లాగే మొత్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రాజ్యాంగ హక్కులు, రక్షణలు, భద్రతలు ఏవైతే కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిందో ఆ హక్కులన్నిటినీ నిర్వీర్యం చేసి ఆ రాయితీలని పక్కదారి పట్టించిన చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నమ్మించి గొంతు కోయటం, నమ్మించిన వాళ్ళ పథకాల డబ్బుల్ని పక్కదారి మళ్లించటం, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని, నా మైనారిటీలు అని చెప్పి పైకి చెప్తూ నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించే ఒక దుర్మార్గమైన నీచ గుణం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే రీల్స్ కోసం కొందరు వింతగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి రోడ్డు మధ్యలో బైక్ ఆపి కుర్చీ వేసుకుని కూర్చుని రీల్ చేశాడు. అతని రీల్ వైరల్ కాగా ఆ వీడియో చూసిన ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతడిని అరెస్టు చేశారు. రీల్స్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరలా తిరిగి అధికారంలోకి రాగానే విశాఖపట్నం రాజధానిగా పరిపాలన కొనసాగుతోందని స్పష్టం. జగన్ మేనిఫెస్టోపై చంద్రబాబు వ్యంగ్యం. ఏపీ ప్రజలకు ఇచ్చిన 730 హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని ఆరోపణ. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99% అమలు చేశామన్న మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు నాయుడులాగా మేనిఫెస్టో పేరుతో దగా చేయలేమని విమర్శ. బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని ఆరోపించిన సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. బోండాపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి.
చంద్రబాబు కనుసన్నల్లో ముఖ్యమంత్రి జగన్ పై కొన్ని పత్రికలు విషపు రాతలు రాస్తున్నాయని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆగ్రహం. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ రాతలు రాస్తున్నారని ధ్వజం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.